ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు శాంక్షన్ అయినాయి, 17 కాలేజీలు మీరు కట్టలేక మరి పీపీపీ విధానంలో ఇస్తున్నారు అని ఏదైతే చెప్తున్నారో, మరి వాళ్ళ గవర్నమెంట్లో అప్పుడే 17 కాలేజీలు 14 స్టేట్ గవర్నమెంటు, 3 సెంట్రల్ గవర్నమెంటు భాగస్వామ్యంతో మరి కట్టడానికి వాళ్ళకి పర్మిషన్లు రావడం జరిగింది. అందులో వాళ్ళు 5 కాలేజీలే, అంటే అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మచిలీపట్నంలో మొదలుపెట్టారు. అలాగే మా ఏలూరుకి సంబంధించి కూడా కాలేజీ ఒక కాంప్లెక్సే కట్టారు. అది కూడా సెప్టెంబర్ 1 నాటికి ఓపెన్ చేయవలసినప్పటికీ కూడా సకల సదుపాయాలు లేవు. ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఓపెన్ చేస్తారని చెప్పి మేము కూడా ఆ కాలేజీని మరి ఓపెన్ చేసేటప్పుడు మరి అంటే పిల్లలకి ఇబ్బంది జరగకూడదు స్టూడెంట్స్ అన్న ఉద్దేశంతో మరి యాజిటేషన్ చేయలేదు, కానీ అరకొర సేవలతోనే ఆ రోజున ఓపెన్ చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత మరి ఏదైతే విద్యార్థులకు ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో ఆ బిల్డింగ్కి సంబంధించిన రమారమి 50 కోట్ల రూపాయల దాకా ఏదైతే వాళ్ళు బిల్లు పేమెంట్ చేయలేదో ఆ బిల్లు పేమెంట్ చేస్తేనే కానీ ఆయన కంప్లీట్ చేయడం జరగలేదు. అలాగే నెక్స్ట్ బిల్డింగ్ కట్టాలి అని అంటే వాళ్ళు స్థలం చూపించలేదు. అలాగే హాస్టల్ కట్టాలంటే పీజీ విద్యార్థులకి వాళ్ళకి హాస్టల్ కూడా చూపించట్లేదు. దానికి సంబంధించి మరి ఎకరం 55 సెంట్లు ఒక చోటన, ఎకరం 12 సెంట్లు ఒక చోటన, రెండు కూడా ఇమీడియట్గా డిఎంఈ గారిని కూడా ఇక్కడికి పిలిపించి ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా వెళ్ళి అక్కడ సైట్లు చూసి హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టి ఆ రెండు కూడా యుద్ధ ప్రాతిపదికన చేయబట్టి ఈ రోజున మరి 150 మంది మళ్ళీ సెప్టెంబర్లో 150 మంది ఉండటానికి 3 బిల్డింగులు కూడా మరి అన్నీ కూడా 2 బిల్డింగులు పూర్తిగా కంప్లీట్ అయినాయి. ఏదైతే బేస్మెంట్ చోటన ఏదైతే వేశారో అక్కడ కూడా 150 మంది కూడా విద్యార్థులు చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే సకల సదుపాయాలతో అప్పుడు కంప్లీట్ అవుతుంది. అది కూడా అందులో కంప్లీట్ అయినవి కూడా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే, అలాగే మా దగ్గరే కాదు ఏలూరు మిగతా దగ్గర కూడా పేమెంట్ల విషయంలో అన్ని చోట్ల కూడా ఆగుంటే ఆ పేమెంట్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అప్పుడు కూడా మీరు ఏం చేశారు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా 50% సీట్లే మీరు ఏదైతే ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చి మిగతా 50% కూడా బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పి 12,50,000 రూపాయలు చొప్పున కానీ 10 లక్షల రూపాయలు చొప్పున కానీ మీరు ఫీజులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు కూడా పీపీపీ విధానంలో ఇచ్చినప్పటికీ కూడా 50% సీట్లు వాళ్ళు తీసుకుంటారు, 50% సీట్లు గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్కి స్టూడెంట్స్కి ఏ విధంగా కావాలనేది ఆ 50% సీట్లు ఇవ్వటం కుదురుద్ది. ఇప్పుడు గవర్నమెంట్ అభివృద్ధి విషయంలో ప్రతిదీ కూడా ఏ దాన్ని కూడా వదులుకోవటం ఇష్టం లేదు కాబట్టి అందరికీ కూడా న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి. ఇండస్ట్రీలు రావాలి, రాజధాని నిర్మించాలి, పోలవరం నిర్మించాలి, అలాగే మెడికల్ కాలేజీలు రావాలి. పీపీపీ విధానంలో ఇవ్వటం వల్ల వాళ్ళకేదో 33 సంవత్సరాలు లేకపోతే 35 సంవత్సరాలు వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సొత్తే అవుతుంది అదంతా కూడా. ఆ రోజున 100 సీట్లు కూడా గవర్నమెంట్గా వస్తాయి. మరి ముందు భవిష్యత్తులో కావాలన్నప్పుడు, డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు మనం పీపీ విధానంలోకి వెళ్ళి మనకు వచ్చే 50% సీట్లు ఏదైతే స్టూడెంట్స్కి ఉపయోగపడద్దో ఆ విధంగా గవర్నమెంట్ అనేది చేస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ పరంగా వచ్చిన దాంట్లోనే అలా చేసినప్పుడు దీంట్లో తప్పే ఉందనేది ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం 10 కాలేజీలు కూడా వాళ్ళు కట్టలేక ప్రైవేట్ పరం చేసేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు చెబితే ప్రజలందరూ వాళ్ళేం అమాయకులు కాదు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో కాలేజీల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పీపీపీ విధానం అంటే ఏంటో తెలుసు. వాళ్ళు ఏదో మాట్లాడేసామని చెప్తే ఫేక్ పార్టీ ఫేక్ మాటలు మాట్లాడింది ప్రజలెవరో కూడా విశ్వసించేదట్లేదు. వాళ్ళు ఏదైతే అబద్ధపు ప్రచారం వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానివల్ల వాళ్ళు మనుగడ కోల్పోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఏంటనేది, తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది ప్రజలకు తెలుసు కాబట్టే మొన్న కూడా ఆ విధమైన మెజార్టీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు వానికి సానుభూతి వచ్చింది అనేది దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన పనులే. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడటానికి ఆయన శక్తివంచన లేకుండా పనిచేస్తున్నప్పుడు ఇటువంటి మాటలు అనేది మానుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడటం వల్ల ఇప్పటికే కోల్పోయిన విశ్వసనీయతతో పాటు పూర్తిగా విశ్వసనీయత కోల్పోతారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.